సంకల్ప బలం గట్టిదైతే మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆ శివయ్య కారుణ్యానికి హద్దనేదే ఉండదు. నందనార్ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయనకి శివయ్య అంటే మహాభక్తి, పిచ్చి గూడా. ఆయన ఎప్పటినుంచో చిదంబరంలో ఉన్న నటరాజ స్వామిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటారు. పాపం ఆయనకి సాధ్యపడదు. ఆయన ఒక భూస్వామి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ భూస్వామి చాలా ఐశ్వర్యవంతుడు, అహంకారి గూడా. ఒకసారి నందనార్ ఆయన దగ్గరికి వెళ్లి, ఇలా నేను చిదంబరం వెళ్దాం అనుకుంటున్నానండి. ఆ స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాను. నాకు సెలవు కావాలని చెప్పి ఆయన అడుగుతాడు. అప్పుడు ఈయన ఎందుకు సెలవియ్యాలి? ఈయన్నెందుకు పంపించాలి? ఈయన చేత పని చేయించాలి అని చెప్పి ఆయన, సరే వెళ్ళు. కానీ మనకున్న 500 ఎకరాలు దున్నేసేయి. విత్తనాలు చల్లేసేయి. పంట పండించేసేయి. ధాన్యమంతా బస్తాలకెత్తేసి అప్పుడు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనే మాట ఒక్కటే ఆయనకి వినపడుతుంది. ఆహా! వెళ్ళమన్నాడు మా యజమాని అని చెప్పి ఎంతో సంతోషంగా పొలానికి పరిగెడతాడు. అప్పటికే రాత్రి 7 అయిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చాక అరెరే! వెళ్ళు అన్న మాటే వినపడిందే నాకు. ఆయన చెప్పింది ఇంక నేనేమి వినిపించుకోలేదు. అసలు ఈ చీకట్లో నేనెలాగా పొలం దున్నుతాను అని చెప్పి ఆయన పాపం బాధపడతాడు. అసలు అవుతుందా ఒక్క పూటలో? పొలం దున్నటం, విత్తనాలు వేయడం, పంట పండించడం, బస్తాలు ధాన్యానికి ఎత్తడం ఇదంతా అవుతుందా ఒక్క పూటలో? 6 నెలల దాకా పడుతుంది. ఎట్లాంటి కఠినాత్ముడో చూడండి ఆ భూస్వామి. ఇక పాపం ఆయన చేసేదేమి లేక చాలా బాధతో ఆకాశం వంక ఆయన వైపు చూస్తూ, ఆకాశం గూడా ఆయన స్వరూపమే గదా! ఆయన వంక చూసి, "శివా! నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా! నువ్వే నాకు దిక్కు" అని చెప్పి ఆయన అలాగా నేల మీద స్పృహ కోల్పోతాడు. ఆయన భక్తిని చూసిన శివయ్య ఒక్కసారిగా చలించిపోతారు. శివయ్యకి ఇదంతా ఎంతలో పని. ఇలా చిటికేస్తే అయిపోతుంది. కానీ అలా కాకుండా ఆయన పడాల్సిన కష్టమంతా నేను పడాలి అనుకోని ఆయన అక్కడి నుంచి తరలి వస్తాడు. ఆయన, పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ప్రమథగణాలు మొత్తం కదిలొస్తారు ఆయన కోసం, నందనార్ కోసం. దిగొచ్చి శివయ్య పంచె కట్టి, నడుం బిగించి, నాగలి పట్టుకొని పొలం దున్నుతారు. పార్వతీదేవేమో విత్తనాలు చల్లుతారు. గణేశుడేమో కలుపు తీస్తారు. ఈ కుమారస్వామేమో పంట పండిస్తారు. తర్వాత ప్రమథగణాలు వీళ్ళంతా గూడా అందరూ తలా ఒక చెయ్యేసి పంట పండించి బస్తాలకు ఎత్తేసి ధాన్యాన్ని ఇంటికి తరలిస్తారు. అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత శివయ్య నందనార్‌ని లేపి, "నందనార్ ఇదిగో పంట పండించేసాం అయిపోయింది. ధాన్యం గూడా ఇంటికెళ్ళిపోయింది. నువ్వింకా చిదంబరం వెళ్ళొచ్చు" అని చెప్పి శివయ్య చెప్తారు. ఆహా! ఏమి నా భాగ్యం నిజంగా ఇంత పని అయిపోయిందా అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ ఆ భూస్వామి దగ్గరికి వెళ్లి, "పని అయిపోయిందండి. మీరు చెప్పిందంతా చేసేసాను" అని చెప్పి చెప్తారు భూస్వామికి. భూస్వామి వీడు పిచ్చోడులాగున్నాడు. ఏంటి ఇది? 6 నెలల్లో అవ్వాల్సిన పని ఏంటి ఇప్పుడే అయిపోయిందా? అని నవ్వుకుంటూ, వెకిలిగా నవ్వుకుంటూ అక్కడికొచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. మొత్తం ఆయన చెప్పిన పని మొత్తం చేసేస్తారు. పొలం గూడా శుభ్రపడిపోయి ఉంటుంది. అంతే వెంటనే ఆయన కళ్ళు తెరుచుకుంటాయి. నందనార్ కాళ్ళ మీద పడిపోయి, "నందనార్ నన్ను క్షమించు. నువ్వెంత శివభక్తుడో నాకిప్పుడే అర్థమైంది. నేను కూడా మారిపోయాను. నువ్వు వెళ్ళు చిదంబరం" అని చెప్పేసి ఆయన చెప్తారు. ఇక చిదంబరం ఇంక సంతోషంగా వెళ్తాడాయన. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు అంటారు గదా! అలాగే జరుగుతుంది. ఆయన చిదంబరం వెళ్ళాక నందనార్ ఆ గుళ్ళోని అర్చకులు ఆయన్ని రానియ్యరు. ఆయనకి అగ్ని పరీక్ష పెడతారు. "నువ్వు అగ్నిలోకి వెళ్తేనే మేము నిన్ను లోపలికి రానిస్తామని." ఆయన మీద భక్తి నటరాజస్వామి మీద. వెళ్ళిపోతాడు ఆయన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. ఆ అగ్ని ఆయనకి పూలమాలగా మెడలో పడుతుంది. ఆయన ఇంకా ఆ అర్చకులు గూడా ఈయన సామాన్యమైన వాడు గాదు అని చెప్పి ఆయన్ని లోపలికి పంపిస్తారు. అలా నటరాజస్వామిని చూస్తూ ఆయన తదేకంగా ఆయనలో అలానే లీనమైపోతారు ఆ నందనార్ అనేది. చూసారా? మన సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే ఆ శివయ్య కారుణ్యానికి కూడా హద్దనేదే ఉండదు అని ఆయన నిరూపించారు. ఇలాంటి మంచి మంచి సమాచారం ఉండే వీడియోలు మన ఛానల్‌లో చాలా ఉంటాయి. మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌ని గూడా ఆదరించండి. థాంక్ యూ. జై శ్రీరామ.